అల్లు అర్జున్ కామెంట్స్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన సమాచారాన్ని సభలో చెప్పామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని అల్లు అర్జున్ తప్పుబట్టడం సరికాదన్నారు. అల్లు అర్జున్ నిన్న మాట్లాడుతూ సంధ్యా థియేటర్ ఘటనపై తనకు పోలీసులు చెప్పలేదని, తన మేనేజ్మెంట్ టీం మాత్రమే తనకు చెప్పారన్నారు. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలియదు. నిజంగా అలా జరుగుండుంటే నాకు తెలుసుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. అంటే ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ఉండి హౌజ్లో రికార్డులో వచ్చే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడినంటే అక్కడ పోలీసు వాళ్ళు అందరూ సివి ఆనంద్ గారు వచ్చిన బ్రీఫ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా. అంటే ముఖ్యమంత్రి గారు అబద్ధం అన్నట, ఆయన చెప్పేది సత్యం, ముఖ్యమంత్రి గారు చెప్పేది అబద్ధమా? ఒక సభానాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోలీసు వాళ్ళు ఇచ్చిన బ్రీఫ్ చేసిండు, స్టాంపేడ్ కాగానే ఆయన మధ్యలోకి వెళ్ళిపోయింటే అయిపోతున్నాయి. మొత్తం సినిమా చూడాలనే ఉంది.